హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనము ఇంజిన్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పార్ట్స్ గురించి అంటే బ్లాక్, హెడ్, క్యాంప్ షాఫ్ట్, వాల్ ట్రైన్ ఈ విధంగా వీటి గురించి తెలుసుకున్నాం. టర్బో చార్జర్ గురించి కూడా. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో మనం ఫ్యూయల్ సిస్టమ్ గురించి అంటే కన్వెన్షనల్ ఫ్యూయల్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో నేను లూబ్రికేషన్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లూబ్రికేషన్ సిస్టమ్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉన్న దాని మూలన రెండు భాగాలుగా విభజించి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ ఏలో లూబ్రికేషన్ అంటే ఏమిటి, లూబ్రికేషన్ యొక్క ఆవశ్యకత ఏంటి ఇంజిన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో పర్టికులర్గా ఇంజిన్ లూబ్రికేషన్ సిస్టము, అందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి భాగాల యొక్క పనితీరు ఏంటనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంజిన్ లూబ్రికేషన్ సిస్టమ్ గురించి మనం తెలుసుకునే దానికి ముందు లూబ్రికేషన్ అంటే ఏమిటి, లూబ్రికేషన్ అవసరం ఏమిటి అనేటువంటి దాని నుంచి ఒక కొద్ది నిమిషాలు క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. దిస్ గోల్డ్ కలర్ ఫ్లూయిడ్ లిక్విడ్ ఏదైతే ఉందో ఇది లూబ్రికేటింగ్ ఆయిల్ ఆర్ లూబ్రికెంట్ అని కూడా మనం చెప్పచ్చు. ఇవి రెండు మెటాలిక్ గేర్స్, మీరు చూసే ఉంటారు. ఈ రెండు మెటాలిక్ గేర్స్ ఒకదానికోటి మెష్ అయినప్పుడు, అంటే ఒకటి డ్రైవ్ మెంబర్ ఇంకోటి డ్రివెన్ మెంబర్ అయినప్పుడు ఒకదానికోటి మెష్ అవ్వాలి. మెష్ అయినప్పుడు ఏమవుతుందంటే మెటల్ టు మెటల్ ఫేస్ కాంటాక్ట్ వస్తుంది. ఎప్పుడైతే ఇది మెటల్ టు మెటల్ ఫేస్ కాంటాక్ట్ అవి తిరగడం మొదలైతాయో అప్పుడు రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ జనరేట్ అయినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ మెటల్ సర్ఫేసు అరిగిపోవడం అంటే వేర్ అవుట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వేర్ అవుట్ అయిన తర్వాత ఫ్రిక్షన్ అలా ఇంక్రీజ్ అవుతూ కొద్ది రోజులకే గేర్స్ పాడవడము మొదలవుతాయి అన్నమాట. దాన్ని అవాయిడ్ చేయడం కోసము మధ్యలో లూబ్రికేటింగ్ ఆయిల్ ఆర్ లూబ్రికెంట్ను మనం వాడతాం. లూబ్రికెంట్ చేసే పని ఏంటంటే మధ్యలో ఈ రెండు మూవింగ్ పార్ట్స్, గేర్స్ అవ్వచ్చు, రెండు సర్ఫేసెస్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, సో ఒకదానికొకటి రాసుకుంటూ తిరిగేటువంటి పదార్థాల మధ్యలో ఏదైనా సరే లూబ్రికేటింగ్ ఆయిల్ మనం పంపించినప్పుడు అది అందులో జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ను తగ్గిస్తూ, లేదంటే ఫ్రిక్షన్ను కంప్లీట్గా అవాయిడ్ చేయడమా లేదా తగ్గించడమా చేస్తూ అక్కడ హీట్ జనరేట్ అవ్వకుండా అరిగిపోకుండా చూస్తుంది. ఫ్రిక్షన్ అంటే ఏంటి? సింపుల్గా మనం రోజు చేసే పని. ఈయన రెండు చేతులు కూడా ఒకదానికొకటి రబ్ చేస్తున్నాడు. మనం ఇంట్లో కూడా చేస్తూ ఉంటాం. ఉదయం లేచిన వెంటనే పర్టికులర్లీ చలికాలంలో చేతులు రబ్ చేసిన దాని వల్ల చేతుల మధ్యలో ఒక రకమైనటువంటి వేడి పుట్టేసేసి, సో అది ఎందుకు పుడుతుంది వేడి అంటే ఫ్రిక్షన్ వల్లనే. ఆ ఫ్రిక్షన్ ఎలా జనరేట్ అవుతుంది, ఒకదానికి ఒక చెయ్యికి ఇంకో చెయ్యి ఆనుకొని రబ్ అవ్వడం వల్ల ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది. అట్లనే పాతకాలంలో ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఫారెస్ట్లో మనలాగా వాళ్ళకి మ్యాచ్ బాక్సులు కానీ గ్యాస్ లైటర్స్ కానీ లేనటువంటి ప్రదేశాల్లో సో వాళ్ళు ఫైర్ ఎలా జనరేట్ చేస్తారంటే ఇది ఒక వుడ్ సర్ఫేస్, ఇది ఒక వుడ్ సర్ఫేస్. ఈ వర్టికల్గా ఉన్నటువంటి కొయ్యను బాగా కొంచెం ప్రెషర్ అప్లై చేసి తిప్పడం వల్ల ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి తద్వారా వేడి జనరేట్ అయ్యి అది ఈ చెక్క అనేటువంటిది ఒక ఇంధనం, పేపర్ కానీ చెక్క కానీ కోల్ కానీ డీజిల్ పెట్రోల్ లాగానే ఫ్యూయల్ అన్నమాట. ఆ ఇంధనం కాబట్టి ఈ ఇంధనము ఇది కాల్చబడుతుంది. జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ ద్వారా వేడి ద్వారా ఇంధనం మండడం మొదలు పెడుతుంది. ఇక్కడ స్మోకింగ్ స్టేజ్లో ఉంది, స్మోక్ వస్తుంది. ఇప్పుడు ఇది అలా కాసేపు తిప్పితే ఫ్లేమ్ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఇది చెక్క పార్ట్ కాబట్టి కాలిపోవడం జరుగుతూ ఉంది. అదే మెటాలిక్ పార్ట్ అయితే ఫ్రిక్షన్ జనరేట్ అయిన దానివల్ల, లేదంటే సరిగ్గా లూబ్రికేషన్ లేని దానివల్ల, ఫ్రిక్షన్ సరిగ్గా ఎలిమినేట్ చేయకపోవడం వల్ల ఈ విధంగా మేటింగ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఇది మేల్ అండ్ ఫీమేల్ మేటింగ్ ఫేసెస్ తొందరగా అరిగిపోతాయి. ఈ విధంగా ఇది ప్యూర్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లూబ్రికేషన్. అలాగనే మీరు మన ఊర్లో పల్లెటూరులో ఒక పురాతనమైనటువంటి బండ్లు కావచ్చు, సైకిల్ చైన్స్ కావచ్చు, సైకిల్ బేరింగ్స్ కావచ్చు, ఎన్నో చూస్తూ ఉంటాం మనం. ఇవన్నీ కూడా లూబ్రికేషన్ సరిగా లేకపోవడం వల్ల అరిగిపోయినవి ఇవన్నీ. అదే నార్మల్గా రన్ అయ్యే ఒక ఎద్దుల బండిని చూడండి మీరు. ఇక్కడ ఈ ఇరుసు, ఈ యాక్సిల్కును ఈ వీల్కు మధ్యలో కందెన వేస్తాం. కందెన అంటే బ్లాక్ ఆయిల్ వేస్తూ ఉంటాం మనం. సింపుల్ ఫార్ములా ఏంటంటే ఈ యాక్సిల్కు అంటే ఇరుసుకు ఈ మధ్యలో ఉన్నటువంటి బుషింగ్కు మధ్యలో ఒక ఫిల్మ్, ఒక లూబ్రికేటింగ్ ఫిల్మ్, ఏ విధంగా అయితే లూబ్రికేటింగ్ ఆయిల్ ఉందో ఆ విధంగా ఫిల్మ్
క్రియేట్ చేయడం కోసము మనం అక్కడ ఆయిల్ వేస్తాం. ఈ విధంగా రెండు మూవింగ్ పార్ట్స్ మధ్యలో ఒకదానికొకటి రబ్ అయ్యేటువంటి పార్ట్స్ మధ్యలో నుండి ఫ్రిక్షన్ బయటికి తీసుకువెళ్ళేటువంటి పద్ధతిని ల్యూబ్రిసిటీ అని చెప్పి చెప్తాం మనం. ఇది క్రాంక్ షాఫ్ట్ పిన్స్, ఇదో క్రాంక్ షాఫ్ట్ కనెక్టింగ్ రాడ్ పిన్. ఓకే, చూసుకుంటే ఏమో ఈ హారిజాంటల్ గా తెల్లగా ఉండే బేరింగ్స్. ఈ ఏరో మార్క్ వచ్చి లూబ్రికేటింగ్ ఆయిల్ ప్యాసేజ్ లైన్. ఇది యాక్చువల్ గా ఈ డ్రిల్డ్ హోల్ ద్వారా ఆయిల్ పాస్ అయిపోయి ఈ బేరింగ్ కు మరియు పిన్ మధ్యలో ఆయిల్ స్ప్రెడ్ అయిపోయి లూబ్రికెంట్ గా యాక్ట్ చేస్తూ లూబ్రిసిటీ జాబ్ ను పర్ఫామ్ చేస్తుంది. సో ఈ రెండింటి మధ్య హీట్ జనరేట్ అవ్వకుండా, ఫ్రిక్షన్ జనరేట్ అవ్వకుండా ఆయిల్ తన పని తను చేస్తూ ఉంటుంది. దీన్ని మనం క్రాస్ సెక్షన్ లో చూసుకుంటే ఈ సెంటర్ లో ఉన్నటువంటిది క్రాంక్ షాఫ్ట్ పిన్, ఇదేమో సిలిండర్ బ్లాకు, ఇదేమో క్యాప్, మెయిన్ బేరింగ్ క్యాప్. ఈ మధ్యలో గ్రీన్ కలర్ లో ఉన్నది ఏదైతే ఉందో ఇది వచ్చేసి బేరింగ్, క్రాంక్ షాఫ్ట్ బేరింగ్. ఈ మధ్యలో పింక్ కలర్ లో ఉన్నటువంటి ఏది ఉందో ఆయిల్ ఫిలిం, లూబ్రికేటింగ్ ఆయిల్ ఫిలిం. సో ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ ఫిలిం అనేటువంటిది ఈ రెండింటి మధ్యలో జొప్పించబడి ఈ రెండు కాంటాక్ట్ అవ్వకుండా, ఫ్రిక్షన్ జనరేట్ అవ్వకుండా, అరిగిపోకుండా కాపాడుతూ ఉంటుంది. కేవలం లూబ్రికేషన్ మాత్రమే కాకుండా ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ ఇంకో పని కూడా చేస్తుంది. ఇదేంటంటే అంటే ఆయిల్ ప్రెషర్ ద్వారా పవర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేట్కు ట్రాన్స్ఫర్ చేయడం అంటారు దీన్ని. ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఆయిల్ సప్లై ఉంది అనుకుందాం మనం ప్రెషర్తో. అప్పుడు పిస్టన్ ఇలా ముందుకు నెట్టబడుతుంది. ఈ పిస్టన్కి పెట్టినటువంటి అటాచ్ చేసినటువంటి ఇంప్లిమెంట్ ఏదైతే ఉందో అది కూడా పనిచేస్తుంది. అలాగే ఈ డైరెక్షన్లో ఆయిల్ పంపించేస్తే ఓకే, ఇది పిస్టన్ ఈ విధంగా వెనక్కు నెట్టబడుతుంది. సో లూబ్రికేషన్ జాబ్తో పాటుగా ఒక పవర్ను ట్రాన్స్మిట్ చేసేటువంటి పని కూడా ఆయిల్ చేస్తుంది. ఇది కూడా పవర్ ట్రాన్స్మిషన్ చేసేదానికి ఇంకొక ఉదాహరణ. దీన్ని ఫ్లూయిడ్ కప్లింగ్ అని చెప్పి చెప్తాం. సింపుల్గా చెప్పాలంటే ఒక హైడ్రాలిక్ క్లచ్ను ఫ్లూయిడ్ కప్లింగ్ అని చెప్పి చెప్పచ్చు మనం. ఇదేమో ఈ బ్లూ కలర్ వెయిన్స్ ఉన్నదేమో ఈ షాఫ్ట్ ఏమో డ్రైవింగ్ షాఫ్ట్ అంటాం. ఈ వైట్ కలర్ వెయిన్స్ ఉన్నటువంటి ఈ వైట్ షాఫ్ట్ ఏమో డ్రివన్ షాఫ్ట్ అంటాం. ఓకే, ఈ డ్రైవింగ్ షాఫ్ట్ వచ్చి ఎలక్ట్రిక్ మోటార్ కానీ లేదంటే ఇంజన్ కానీ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ రెండు కలిపి ఒకదాని ఎదురుగా ఒకటి ఒక హౌసింగ్లో సేమ్ కామన్ హౌసింగ్లో ఉంటాయి. ఈ హౌసింగ్ అంతా కూడా లూబ్రికేటింగ్ ఆయిల్తో ఫిల్అప్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఈ షాఫ్ట్ మనం రొటేట్ చేసామో ఈ షాఫ్ట్కి ఉన్నటువంటి బ్లేడ్స్ డిజైన్ వల్ల ప్రెషర్ ఈ ఆయిల్ మీద యాక్ట్ చేసి ఈ ఆయిల్ అనేటువంటి ఇక్కడ తొయ్యబడుతుంది, పుష్ చేయబడుతుంది. అలా పుష్ చేయబడేటువంటి ఆయిల్ ప్రెషరు ఈ బ్లేడ్స్ మీద యాక్ట్ చేసేసి చేయడం దానివల్ల ఈ బ్లేడ్స్ తిరుగుతాయి. దీంతో పాటు ఈ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి పవర్ ట్రాన్స్మిటింగ్ మీడియా ఏంటంటే ఫ్లూయిడ్. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మన ఇంట్లో రెండు టేబుల్ ఫ్యాన్ తీసుకొని ఒకదాని ఎదురుగా ఒకటి పెట్టుకుంటే ఒక టేబుల్ ఫ్యాన్ పవర్ ఇవ్వండి, రొటేట్ చేయండి. ఈ ఫ్యాన్ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఫ్యాన్ కూడా రొటేట్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ గాలి ద్వారా పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ బ్లేడ్స్, ఫ్యాన్ బ్లేడ్స్, whatever the air is passing from this fan is hitting this blades here, making the fan to rotate but in opposite direction. ఓకే, ఇక్కడ కూడా ఫ్లూయిడ్ కూడా సేమ్ పని చేస్తుంది. మనం ఇంకా లూబ్రికేషన్ సిస్టమ్ కానీ లూబ్రికెంట్స్ కానీ ఎప్పటి నుంచే వాడబడుతున్నాయి అనేటువంటిది కొంచెం హిస్టరీలోకి మనం వెళ్తే మనకున్నటువంటి చరిత్ర ప్రకారము కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నుంచే లూబ్రికెంట్స్ అనేటువంటి వాడకంలోకి వచ్చాయి. ఈరోజు మనం వాడుతున్నట్టుగా మినరల్ ఆయిల్స్ కాదు కానీ బట్ చాలా వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఇది ఒక రథం, మనం గుర్రాలు కట్టినటువంటి ఈ యొక్క బండిని మనం కానీ రథాన్ని కానీ చూసుకుంటే ఇది ఇక్కడ ఉన్న యాక్సిల్ ప్లస్ వీల్స్, ఇది స్మూత్గా రొటేట్ అవ్వడం కోసము వాళ్ళ రోజుల్లో వెజిటబుల్ సీడ్స్ నుంచి తీసిన ఆయిల్ కానీ లేదంటే అనిమల్ ఫ్యాట్స్ నుంచి తీసినటువంటి కొవ్వును కానీ వాడేవాళ్ళు. అనిమల్ ఫ్యాట్ ఆల్సో ఈజ్ ఏ లూబ్రికెంట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అలాగే మనకు వచ్చే వెజిటబుల్ సీడ్స్ నుంచి వచ్చే ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ అవ్వచ్చు, కోకోనట్ ఆయిల్ అవ్వచ్చు, లేదంటే గ్రౌండ్ నట్, ఏదైనా సరే ఎనీ ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద వెజిటబుల్ సీడ్స్ ఆల్సో కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లూబ్రికెంట్. సో దిస్ ఎగ్జాంపుల్, దిస్ అప్పర్ మూవింగ్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద లోయర్ మూవింగ్ పార్ట్. మధ్యలో ఉన్నట్టు ఎల్లోది వచ్చేసి ఆయిల్ ఫిలిం. ఈ రెండింటిని యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఆయిల్ ఫిలిం ఈస్ కీపింగ్ సపరేట్లీ దీస్ టూ పార్ట్స్,
The friction is eliminated here because the face-to-face contact is eliminated. ఇంకో ఎగ్జాంపుల్, మనకున్నటువంటి చరిత్ర ఆధారాలను బట్టి ఇంత పెద్ద పిరమిడ్స్ ఈజిప్ట్లో కట్టినప్పుడు ఒక్కొక్క స్టోన్ కనీసం అంటే అప్పట్లో అంత పెద్ద స్టోన్స్ వాళ్ళు ఎలా తీసుకెళ్లారంటే, ఒక స్టోన్ ఇంచుమించు దాదాపుగా 1000 కేజీలకు పైగానే ఉంటుంది ఈచ్ స్టోన్. ఇమాజిన్. సో అంత పెద్ద స్టోన్స్ అంత పైకి ఎలా తీసుకెళ్లారంటే కేవలము మాన్యువల్ లేబర్తో తీసుకెళ్లడం మాత్రమే సాధ్యం కాదు. వాళ్ళు ఎందుకంటే ఒక రకమైనటువంటి ప్లాట్ఫామ్, ఇన్క్లైన్డ్ ప్లాట్ఫామ్ తయారు చేసుకొని దానిపైన ఈజీగా స్లైడ్ అయ్యే దానికోసము అనిమల్ అంటే జంతువుల క్రొవ్వును పూసి దానిపైన ఈ పెద్ద పెద్ద స్టోన్స్ పెట్టి లాగేవాళ్ళట. అంటే తక్కువ ఎఫర్ట్స్తో, సాధ్యమైన తక్కువ ఎఫర్ట్స్తో స్టోన్ను పైకి లాగడం. ఆ విధంగా కూడా ఈ హ్యూజ్ కన్స్ట్రక్షన్స్లో స్టోన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడంలో లూబ్రికెంట్స్ వాడేవాళ్ళు. మనం రెగ్యులర్గా చూసేదే, లేడీస్ జనరల్గా వాళ్ళకి బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు ఫ్రీగా ఏవైనా ఎక్కని పరిస్థితుల్లో కొంచెం టైట్గా ఉన్నప్పుడు సోప్ వాటర్ని వాడతారు. ఇక్కడ సోప్ వాటర్ ఆల్సో ఈజ్ ఏ లూబ్రికెంట్. ఈ గాజులు ఈజీగా స్లిప్ అయ్యి ఎటువంటి పెయిన్ లేకుండా ఈజీగా ఎక్కించుకోవడానికి దోహదపడుతుంది ఆ లూబ్రికెంట్. అలాగనే మన నీస్, మోకాళ్ళలో చూసుకుంటే పై బోను, థై బోన్కు కిందటువంటి బోన్కు మధ్యలో ఈ బ్లూ సర్ఫేస్ ఏదైతే ఉందో దీన్ని సినోవియల్ మెంబ్రేన్ అని, ఈ బ్లూ సర్ఫేస్ను సినోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ పైన ఉన్నటువంటి ఈ సర్ఫేస్ సినోవియల్ మెంబ్రేన్ అంటారు. ఈ సినోవియల్ ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ లూబ్రికెంట్. ఇక్కడ మన మోకాళ్ళు నడిచినప్పుడు కానీ, పరిగెత్తినప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ వాటికి లూబ్రికేషన్ అవసరం. లూబ్రికేషన్ లేదంటే మనిషి వెయిట్ అంతా ఈ బోన్ మీద పడినప్పుడు ఈ బోన్కు టచ్ అయినప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ లూబ్రికేషన్ లేదు, సినోవియల్ ఫ్లూయిడ్ లేదు అంటే విపరీతమైనటువంటి పెయిన్ ఉంటుంది. అందుకని ఆ పెయిన్ అవాయిడ్ చేయడం దేవుడు మనకు ఇక్కడ కూడా లూబ్రికెంట్ ఇచ్చాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ లూబ్రికెంట్, సినోవియల్ ఫ్లూయిడ్. సో మనం తెలుసుకునేది ఏంటంటే లూబ్రికెంట్స్ మెయిన్ జాబ్ వచ్చేసేసి రెండు ఒకదానికొకటి మూవ్ అయ్యేటువంటి భాగాలకు మధ్యలో ఫ్రిక్షన్ జనరేట్ అవ్వకుండా, హీట్ జనరేట్ అవ్వకుండా, అరిగిపోకుండా ఉండడానికి ఈ లూబ్రికేషన్ అనేటువంటిది, లూబ్రికెంట్ అనేటువంటిది, లూబ్రిసిటీ యాక్టివిటీ అనేటువంటిది అవసరము. సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ మీరు చూసుకోవచ్చు. ఓకే, మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా కూడా ఈమెయిల్ ద్వారా నన్ను సంప్రదించగలరు. నెక్స్ట్ వీడియోలో మనము ఇంజిన్ లూబ్రికేషన్ గురించి తెలుసుకుందాం.